మళ్ళీ వస్తాం సార్. రెండు విషయాలు ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి వైసీపీ నాయకులు ఇందాక చెప్పినట్టు క్రాంతి గారు భ్రాంతిలో ఉన్నారన్నారు. మరి షర్మిల గారు, డాక్టర్ సునీత గారు ఎలా ఉన్నారు? భ్రాంతిలో ఉండి మాట్లాడుతున్నారా, అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారా? అది తెలుసుకోవాలి. ఇకపోతే ఆయన పూర్తిగా తెలియకుండానే పద్మనాభ రెడ్డే అని చెప్పేసి, అంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు ఆయన రెడ్డీస్లో కలుపుకోవడానికి. ఇంకోటి, కులం అనేది చచ్చిపోయేదాకా పోదండి, అదే తెలుసుకోవాలి. ఇకపోతే వెంకటేష్ గారు చాలా సౌమ్యులు, మంచి వ్యక్తులు, అడ్వకేటు, బాగుంది. బార్లపూడి ఆమె ఇంటి పేరు మారిపోయింది అంటున్నారు, కూతురే కదా. తర్వాత రెండోది, ముద్రగడ అనే పేరు లేకపోతే ఈమె ముఖం ఎవరు చూస్తారంటున్నారు. చాలా తప్పు కదండి ఒక ఆడకూతుర్ని మాట్లాడతాం. అంటే తెలియదు, ఓకే తెలియదు, మరి తెలియదు అంటే ఎందుకు నా ప్రాపర్టీ కాదని ముద్రగడ గారు అంటున్నారు. సరే వదిలేయచ్చు కదా, వదిలేయచ్చు కదా. ముద్రగడ గారు ఎందుకు నా ప్రాపర్టీ కాదని అంటున్నారు? ఎవరన్నా అంటారా ఆ మాట? కూతురు కాదా? కూతురు అన్నది ఏంటి? ఇలా మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు, మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు వాడుకొని వదిలేస్తాడని కూతురు చెప్తుంది. దానికి మీరు మళ్ళా రివర్స్ అయిపోయి కూతుర్నే తిడుతుంటే బ్లడ్ రిలేషన్ సార్, అంతకంటే గొప్ప ఏమైనా ఉందా? అవును సరే, అది కరెక్ట్. అంటే ఆవిడ ఆవేదనలో ఉంది, మా నాన్న తప్పు చేస్తున్నాడు, నాన్న దేవుళ్ళ పోయిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గం మొత్తం ఈరోజు మా నాన్నని ద్వేషిస్తున్నారని ఆవిడ ఆవేదనతో చెప్తా ఉంది. ఇక్కడ ట్రాప్ లో ఉంది బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ట్రాప్ లో వెంకటేష్ గారు అన్నట్టు ఇప్పుడు మీడియా మొత్తం సుబ్బారెడ్డి ట్రాప్ లో ఉన్నారు, అందరు ట్రాప్ లో ఉన్నారు. ఇప్పుడు ఆమె ట్రాప్ లో ఉంది, ఇప్పుడు షర్మిల గారు ట్రాప్ లో ఉన్నట్టే, సునీత గారు ట్రాప్ లో, అందరు ట్రాప్ లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు విమర్శ ప్రశ్నించినా వాళ్ళందరూ ట్రాప్ లో. చంద్రబాబు గారు ట్రాప్ లో. ఇకపోతే శాంతి ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు. దీని మాటున కులాన్ని తరతరాల నుంచి బ్రిటిష్ వాళ్ళకి ముందు కాపులు బీసీలో ఉన్నారు. తర్వాత నీలం సంజయ్ రెడ్డి మోసం చేశాడు, తర్వాత చెన్నారెడ్డి, తర్వాత కాసు బ్రహ్మానంద. కానీ తరతరాలుగా కాపులను ఓటు బ్యాంక్ ఏ విధంగా ఉపయోగించుకోవడం కరివేపాకులని అందరూ తెలిసిందే. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సాంఘిక సంక్షేమ సాధికారతలో భాగంగా కాపులు బీసీలు జరుస్తున్నారు. 2004 మేనిఫెస్టో అంటే ఒక సామాజిక ప్రత్యేకం చెప్పండి, రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి కూడా కాపులకి రిజర్వేషన్లు మొత్తం తీసేయడంలో, కాపులను రాజకీయంగా వెనక్కి నెట్టివేయడంలో ఆ సామాజిక వర్గం 100% అయింది అని అంటారా? 100% ఏకీపిస్తున్నాం. శాంతి ప్రసాద్ గారు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు కూడా అద్దేపల్లి సేదర్ తర్వాత జోయ్ గారు రీసెంట్గా హైకోర్టులో పోరాడుతున్నాడు కాపులు రిజర్వేషన్ కావాలని. ఎకనామిక్ వీకర్ సెక్షన్ కింద మా పరిధిలో లేదు, 10% ఉన్న దాంట్లో మీరు 5% ఇవ్వండి అంటే పేదరికంలో కాపులు లేరా? ఇప్పుడు 4,14,00,000 ఓట్లలో 53 లక్షల కాపులు బలిజలు ఉన్నారు. తర్వాత తూర్పు ఉత్తరాంధ్ర కాపులు 16 లక్షలు, అంటే వీళ్ళు అగ్రభాగాన్ని 69 లక్షలు ఉన్నారు. వీళ్ళ ఓటు బ్యాంక్ అన్న మీకు కావాలా? తరతరాల నుంచి మీరు మోసం చేస్తారా? రిజర్వేషన్ ఇవని చెప్తారా? చివరికి రిజర్వేషన్ ఉద్యమంలో పోరాడిన ఒకప్పుడు ముద్రగడ నేతలు తీసుకెళ్ళి అదే కాపులు తిట్టిస్తారా? ఇది ఎక్కడ న్యాయం? సరే ఇప్పుడు మీడియా అంతా కోడేకి వస్తే మొత్తం ఉభయ రాష్ట్రాలే కాదు సార్, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారని అందరూ 99% మీడియా చెప్తుంటే వెంకటేష్ గారు మాత్రం అంత తేలిక కాదు, ఏదో 2-3 వేల ఓట్లో ఏదో ఓడిపోవచ్చు. ఆయన మనసులో ప్రేమ ఉంది, ఆయన కూడా మెగా అభిమానే, కాకపోతే జాగ్రత్త పడతారేమో అని చెప్పేసి కొద్దిగా కష్టపడాలని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే సార్, గెలుపు అనేది ఆయన చెప్పినా ఎవరు చెప్పినా, అసెంబ్లీలో అడుగు పెట్టి నేను పవన్ కళ్యాణ్ చెప్పినా, ఆ మంత్రులందరూ మాట్లాడినా 2024లో ఆయనతో పాటు 2024లో ఆయనతో పాటు 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పరిస్థితి అండి. నేను స్వయంగా చూశాను సార్ బ్రహ్మనాయుడు గారు, నేను స్వయంగా యాజ్ ఎ లామెన్గా వెళ్ళినప్పుడు చూశాను. మాకు కాకినాడ వెళ్ళినప్పుడు ఏంది అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉందా ఈ కూటమి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఇద్దా లేదా అని చెప్పి చూశాను. నేను చూసినప్పుడు 2 లక్షల మంది పైన జనం, ఎవరు చూసినా ఈసారి పవన్ కళ్యాణ్ మేము గెలిపించుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా 34 నియోజకవర్గాలు ఉన్నాయి. అటోని పిఠాపురం ఎందుకు పోటీ చేశారనుకున్నారు? కాకినాడ పరిధిలో 7 సెగ్మెంట్స్తో పాటు ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు, అదే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 34, పక్కన ఉత్తరాంధ్రలో 35 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపించాలనే. ఏ పార్టీ అధికారంలో ఉండాలన్నా గతంలో ఉత్తరాంధ్ర జిల్లాలో మెజార్టీ ఉండబట్టేగా ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు కాదని చెప్పి మీరు అధికారంలోకి వస్తారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఆయన అడుగులేస్తున్నాడు. ఆయన డెఫినెట్గా అసెంబ్లీలో అప్పుడున్న జనాన్ని బట్టి చూస్తే అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కనెక్టివిటీగా ఉన్నారు. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓటు ఇప్పుడు 11వ తారీఖు సాయంత్రం 5ంటికి అయిపోతుంది ప్రచారం, 13 ఎలక్షను, June 4th రిజల్ట్. ఇంకా ఈ 10 రోజులు ఓపిక పట్టు, నీ లోపు ముద్రగడ చేత తిట్టినా ఏం తిట్టినా ఆ పర్సెంటేజ్ ఎక్కువగా పెరుగుతుంది తప్పితే ఏమి తగ్గదు. వెంకటేష్ గారు చెప్పినా, రెడ్డి గారు చెప్పినా, ఎవరు చెప్పినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో
తనకున్న 21 మందిలో దాదాపు 15 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు. అది ఎవరు ఆపలేరు. 100 కోట్లు ఖర్చు పెట్టినా, ఏం చేసినా, ఆయన వ్యక్తిగత అన్నం చేసినా, ప్యాకేజ్ అన్నా, మేనేజ్ అన్నా, ఇంకేమి తిట్టినా కానీ జాతి మొత్తం ఆయన ఎమ్మటున్నారు. జాతితో పాటు బడుగు బలైన వర్గాలు సప్రెస్డ్ గ్రూప్స్ 89% పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో చూడాలని కోరుకున్నారు. తప్పలేదు కదా. నేను ఇప్పుడు ఈ జాతి కుల పెద్దలని చెప్పుకుని చెంచారెడ్డిని ఒకటి అడుగుతున్నా. నువ్వు జగన్ రెడ్డి దగ్గర జీవో నెంబర్ 66 రద్దు చేయించగలవా? నీకంత మగతనం ఉందా? నువ్వేం చేయొద్దు. జీవో నెంబర్ 66 రద్దు చేయొచ్చు చాలు. 2021 సంవత్సరం విడుదల చేసింది. ఇకపోతే మా సోదరుడు మాట్లాడుతున్నాడు కదా, గుర్తింపు దువ్వాడ శ్రీనివాస్ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, పోటీ నిలబడుతుంది. ఆయన భార్య అవును, చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడ్డారేమో దువ్వాడ శ్రీనివాస్ గారి వాళ్ళ భార్య. బూడి ముత్యాల నాయుడికి నా తండ్రికి ఓటు కొడుకు ప్రచారం చేస్తున్నాడు. మోసం చేసి నా తండ్రి వైసీపీలో ఆయన కూడా ట్రాప్ లో పడ్డారేమో. ఎడుగురి సందింటి రాజశేఖర రెడ్డి బిడ్డలు, ఎడుగురి సందింటి షర్మిల, వివేకానంద రెడ్డి కూతురు సునీతమ్మ, మా అన్న ఎడుగురి సందింటి జగన్ రెడ్డి హంతకులు రక్షిస్తున్నాడు. మా సోదరుడు ఎడుగురి సందింటి అవినాష్ రెడ్డి హంతకుడు అని చెప్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు ట్రాప్ లో పడ్డారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. పసుపు చీరలు కట్టుకొని అని చెప్పేసి సంబోధించారు. ఆల్రెడీ వాళ్ళ మీద చెప్పేశారు. 2007 జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు యువ నేతగా ప్రొజెక్ట్ చేయబడ్డాడు. ఎవడ మోహన్ చూస్తే ప్రొజెక్ట్ చేయబడ్డాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రొజెక్ట్ చేయబడ్డాడు. ఆనాడు వివేకానంద రెడ్డిని కొట్టిన సంఘటన, దాన్ని చింతామోహన్ గాని సాయి ప్రతాప్ గాని బయట పెట్టిన సంఘటన మా అందరికి తెలియజనుకుంటున్నారా? తర్వాత రోషయ్య గారు ఈ రాజశేఖర రెడ్డికి జగన్ రెడ్డి ఈ రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఇన్ని విభేదాలు ఉన్నాయి. ఆ రోజు రచ్చబండ రోజు చనిపోయే ముందు రోజు కూడా ఇంట్లో ఘర్షణ జరిగింది అనే విషయం మనకు తెలియదు. శాంతి ప్రసాద్ గారు ఇంకా అంశాలని వద్దులండి, పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇంకా సమయం తక్కువ ఉంది. చిన్నప్పరెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. చిన్నప్పరెడ్డి గారు లేదా పెద్ద మెసేజ్ ఆఫ్ ఇండియా లాగా లేదా ప్రజా ఉద్ధారకులాగా ప్రాజెక్టులు ఇస్తున్నారే. సర్లేండి పాయింట్. ఇంకా ఇప్పుడు ఎవరి అభిమానం వాళ్ళది, మనం ఏం చేయలేము. చిన్నప్పరెడ్డి గారు, మీకు నిజంగా ముద్రగడ పద్మనాభం గారు అంత ప్రేమ ఉంటే వాళ్ళ అబ్బాయికో ఆయనకో ఏదో ఒక అసెంబ్లీనో పార్లమెంట్ టికెట్ ఇవ్వచ్చు కదా. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది. ఈ రోజు ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మా ముద్రగడ పద్మనాభం గారిని మేము ఎక్కడ గుండెల్లో పెట్టుకోవాలో మాకు తెలుసు. మేము ఖచ్చితంగా వారికి తగిన స్థానం కల్పించి ఖచ్చితంగా ఒకటి చెంచాగిరి చేస్తా ఉన్నారని చెప్పేసి ఇందాక శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు. చెంచాగిరి 14 సంవత్సరాలుగా చెంచాగిరి చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మాత్రమేనని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రోజు ప్యాకేజ్ మార్చి పవన్ కళ్యాణ్ కి అతనికి ఉన్నటువంటి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు అండి. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లకి 170 సీట్లని టార్గెట్ పెట్టి మేము పని చేస్తా ఉన్నాం. ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది. సార్ చెప్పినట్టుగానే మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ముద్రగడ పద్మనాభన్ గారికి పనిచేస్తారు, న్యాయం చేస్తారు. ఇంకొక మాట చెప్తానండి, శాంతి ప్రసాద్ గారు ఇన్ని జీవోలు చెప్తా ఉన్నారు. శాంతి ప్రసాద్ గారికి ఉన్నటువంటి తెలివి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో వీటన్నిటి గురించి అడిగేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ట్రాప్ లో చంద్రబాబు నాయుడు ప్యాకేజీల కోసం తిరుగుతా ఉన్నటువంటి ఆయనకి ఈ కాపుదాని గురించి అర్థం కాదు. అందుకనే ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు కాపు నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఎదిగి కాపు నాయకుడుగా నేను ఇది పూర్తి చేస్తానని చెప్పేసి ఇక్కడ ఒకటండి. చిన్నప్పరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం కాపు నాయకుడు కాదు, ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నాయకుడు. ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఇద్దరిని కంపేర్ చేయొద్దు. చిన్నప్పరెడ్డి గారు రైట్ శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పారు కదా జీవోల గురించి స్టేట్మెంట్లు ఇవ్వమని. సమయం లేదండి, సమయం లేదు. చిన్నప్పరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగాలి. రైట్, చూద్దాం ఏం జరిగిద్దో చూద్దాం. మరి ముద్రగడ గారికి ఏ మేరకు వారికి పదవులు ఇస్తారు, అవకాశాలు ఇస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వేచి చూడాల్సిన అంశం. రైట్, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. సెంగులూరు వెంకటేష్ గారు,